ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా వరి పొలం మందైతే వరి పొలానికి దుగానికి కలుపుమంది పిచికా చేస్తున్నాను నాన్నగారు వచ్చేసి. సో నేను కూడా చేస్తాను, అలాగని చెప్పేసి కాదు, నాన్ననే కాదు నేను కూడా చేస్తాను. నేను కూడా హార్డ్ వర్క్ ఎక్కువ చేస్తాను. వ్యవసాయం వచ్చేసి ఈరేంద్రబాబు వీడియో తీస్తుంటూ వ్యవసాయం పనులు చేయడానికి నేను ఇంకా ఎక్కువ చేస్తాను. వ్యవసాయం అంటే నేను కూడా ఎక్కువ చేస్తాను పనులు, కాకపోతే వీడియో రూపంలో కొన్ని అట్లా చూస్తాను కాబట్టి. అయితే మనకి వరి పొలానికి వచ్చేసి ఇలా కలుపు మందు పిచికారి చేసుకోకపోతే చాలా నష్టాలు వస్తాయి మనకి. ఎందుకంటే వరి గెట్ల మీద మనకి ఇట్లా గెట్ల మీద కలుపు ఉండడం వల్ల మనకి ఏంటంటే దోమ అటాక్ అవ్వడము, అలాగే ఏదైనా సరే ప్రాబ్లం వస్తూ ఉంటుంది మనకి. దోమ ఎక్కువ పురుగులు కీటకాలు ఉండడం వల్ల మనకి పైరు మీద అవి వాలి మళ్ళీ మనకి నష్టాన్ని కలుగుతాయి. కాబట్టి మనం ఎప్పుడైనా సరే గెట్లకి మెయిన్ గెట్లు శుభ్రంగా ఉంటే ఏదైనా సరే పాము కానివ్వండి, దోమలు కానివ్వండి, మనం కీటక నష్టాన్ని కాపాడుకోవచ్చు. గెట్ల మీద కొన్నిసార్లు పాము కూడా ఉంటుంది మనకి. సో అది కూడా మెయిన్ గుర్తుంచుకోవాలి మీరు వచ్చేసి. ఎందుకంటే ప్రతిదీ కూడా మన సేఫ్టీ చూసుకోవాలి, ఇంపార్టెంట్ వచ్చేసి. గెట్ల మీద కలుపు మందు కొట్టడం వల్ల మనకి పంట రక్షణ చేసుకోవచ్చు, అలాగే పాము పురుగు నుంచి కూడా మనం కాపాడుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, మీరు చూసాం మన యొక్క వరి పొలం వచ్చేసి ఇది. అటు వచ్చేసి బొప్పాయి, చుట్టూ గెట్లకేమో కంది చెట్లు మనం పెట్టాము. ఏదో అంతర పంటగా మనకి తినడానికైనా సరే ఉపయోగపడుతుంది చెప్పేసి. బై ఫ్రెండ్స్.